హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే జొన్న పిండితో బ్రేక్ఫాస్ట్ అండి. చాలా హెల్తీగా ఉంటుంది. హెల్తీ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకొని అయితే అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే ఆనియన్స్ అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఫ్రై అయితే అవుతాయి. ఆ తర్వాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేనైతే క్యారెట్ అయితే పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నా. ఒకవేళ మీరైతే 1/2 కప్ వరకు అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయలను అయితే చించి అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి వీటిని కూడా. ఈ రెసిపీ జొన్నలతో చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఈ విధంగా చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారండి. ఇందులోనే మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ వరకు అయితే మంచిగా బాయిల్ అయితే కావాలి. ఇందులోనే కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గే విధంగా అయితే మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా తెలుగు న్యూ వంటలకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హెల్తీగా చాలా రెసిపీస్ అయితే వస్తాయండి. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇందులోనే జొన్న పిండిని అయితే యాడ్ చేసుకోండి. మనం ఉప్మాని ఎలా చేస్తామో యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటాం కదండి. ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అయితే ఉండలు రాకుండా మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. నేనైతే జొన్న పిండి అయితే 1 కప్ వరకు అయితే జొన్న పిండి అయితే తీసుకొని అయితే ఈ విధంగా అయితే చేసుకొని అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే ఒక 2 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. జొన్నలతో రెసిపీ అయితే రెడీ అయిందండి. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఇలా అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.